ఇప్పుడు ముఖ్యమైన విషయం, చాలామంది అనుకుంటున్నారు ఈ బిల్లు వస్తే వెంటనే నా పన్ను పెరుగుతుందా? అలా అనుకోవడం సరైంది కాదు. ఏ మార్పులు అమల్లోకి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ పార్లమెంట్ చర్చలు, తుది ఆమోదం తరువాతి నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు వల్ల చివరికి లాభం ఎవరికి, నష్టం ఎవరికి? కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ బిల్లు ఇంకా పార్లమెంట్ ప్రక్రియలో ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేది ప్రస్తుతం ప్రకటించిన లక్ష్యాలు, ప్రస్తుతం తెలిసిన ప్రతిపాదనలు, నిపుణుల విశ్లేషణ ఆధారంగా మాత్రమే. తుది ప్రభావం చట్టం ఆమోదం పొందిన తరువాతే పూర్తిగా తెలుస్తుంది. మధ్యతరగతి ఉద్యోగులు, మీరు జీతం తీసుకునే ఉద్యోగి అయితే మీ మొదటి ప్రశ్న నా పన్ను పెరుగుతుందా అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ బిల్లు ప్రధానంగా చట్టాన్ని సులభతరం చేయడంపై దృష్టి పెట్టింది. అంటే ఈ బిల్లు పేరు చూసి వెంటనే పన్ను పెరుగుతుంది లేదా పన్ను తగ్గించి అని నిర్ణయానికి రావడం సరైంది కాదు. అసలు ప్రభావం తరువాత ప్రకటించే పన్ను రేట్లు, బడ్జెట్ నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. వ్యాపారులకు, చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసే వాళ్లకు పన్ను చట్టం సులభంగా అర్థమైతే కంప్లైంట్ సులభం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. తక్కువ గందరగోళం, స్పష్టమైన నిబంధనలు, వేగంగా జరిగే ప్రక్రియ, ఇవి లక్ష్యాలుగా చెబుతోంది. కానీ వ్యాపార సంఘాలు మాత్రం తుది చట్టాన్ని చూసిన తర్వాతే పూర్తి అభిప్రాయం చెప్పాలని అంటున్నాయి. ప్రభుత్వానికి లాభం ఏమిటి? ఇప్పుడు మరో కోణంలో ఆలోచించండి. ప్రభుత్వం ఎందుకు ఇంత పెద్ద చట్టాన్ని మార్చాలనుకుంటోంది? ప్రభుత్వం చెబుతున్న కారణం, సరళమైన చట్టం ఉంటే ప్రజలు సులభంగా పన్ను చెల్లిస్తారు, వివాదాలు తగ్గుతాయి, పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుంది. అంటే ప్రభుత్వం దృష్టిలో ఇది కేవలం పన్ను వసూలు చేసే చట్టం కాదు, పరిపాలనను ఆధునికంగా మార్చాలనే ప్రయత్నం. విమర్శకులు ఏమంటున్నారు? కానీ మరోవైపు విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది నిపుణులు, ప్రతిపక్ష నేతలు చెబుతున్నది చట్టాన్ని సరళం చేయడం మంచిదే, కానీ అమలులో పారదర్శకత ఉండాలి, పన్ను చెల్లింపుదారుల హక్కులు కూడా సమానంగా రక్షించబడాలి అని. ఇది ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగే ముఖ్యమైన అంశాల్లో ఒకటి. చివరిగా, సామాన్య ప్రజలు ఏం చేయాలి? సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చూసిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. పన్నులు డబల్ అవుతున్నాయా? అందరికీ భారీ లాభం, ఇలాంటి హెడ్లైన్స్ వైరల్ కావచ్చు. కానీ అసలు నిజం పార్లమెంట్లో జరిగే చర్చలు, తుది చట్టం అధికారిక నోటిఫికేషన్ తర్వాతే తెలుస్తుంది. అందుకే ఈ సిరీస్లో మనం వైరల్ పోస్టులను కాదు, నిజాలను మాత్రమే ఫాలో అవుతాం. మిత్రులారా, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్నాం. కానీ ఇది ఈ పార్లమెంట్ సెషన్లో ఉన్న ఒక బిల్లు మాత్రమే. ఇంకో బిల్లు ఉంది. అది కోట్లాది కేసులతో ఇబ్బంది పడుతున్న భారత న్యాయ వ్యవస్థను మార్చే ప్రయత్నంగా ప్రభుత్వం చెబుతోంది. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎందుకు పెంచాలని చూస్తున్నారు? జడ్జీలు పెరిగితే నిజంగానే కేసులు త్వరగా పూర్తవుతాయా, లేక అసలు సమస్య ఇంకెక్కడైనా ఉందా? అదే మన తర్వాతి ఎపిసోడ్లో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇది మై రియల్ సొసైటీ. మనం వార్తలు కాదు, వార్తల వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం.